హాయ్ అండి. 2 రోజుల నుండి వెయిట్ అనేది స్ట్రక్ అయిపోయిందనమాట. ఎందుకో ఏమో అసలు వెయిట్ అనేది తగ్గినట్టు చూపించట్లేదు. అందుకే ఈరోజు జ్యూస్ ఫాస్టింగ్‌లో ఉందామనేసి ఇంక పొద్దున్న లేసైతే హాట్ వాటర్ అయితే తాగేశాను. తర్వాత బ్లాక్ కాఫీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఈరోజైతే ఈ గుమ్మడికాయ జ్యూస్ అయితే చేసుకున్నాను. గుమ్మడికాయ తెచ్చి చాలా రోజులైంది. కొంచెం బాగా ముదిరిపోయిందనమాట. ఆ పైన పెంక అంతా తీసేసి అది ఏసేసి మిక్సీకేసేసి మిక్సీ పట్టేసి వడకట్టేసి అందులో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగేశాను. గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం అల్లం ముక్క, కొంచెం పుదీనా వేసుకుంటే గుమ్మడికాయ ఫ్లేవర్ అనేది తెలీదు. అలా తాగేయొచ్చనమాట. నేనైతే గ్లాస్డ్ మరి కొంచెం ఉంటే అది కూడా తాగిన తర్వాత చాలా పని చేశాను. చాలా సేపు దాకా అయితే ఆకలి అనేది వేయలేదనమాట. డ్రింకులు తాగుతున్నాను. ఏ టైంకి ఆకలి వేస్తుందేమో తినేస్తానేమో అనుకున్నాను. అస్సలు ఆకలి వేయలేదు. ఇంకా లంచ్ అనేది ఏమీ లేదనమాట. లంచ్ లో ఇంకేం తాగుతాను ఏం తింటాను అనేది మీకు జ్యూసులు తాగి ఎలా ఉంటారమ్మా ఆకలి వేస్తుందేమో అని అనుకోవచ్చు. అస్సలు అనుకోకండి. జ్యూసులు ఇలా తాగితే అస్సలు ఆకలి వేయదనమాట. నేను నిన్నంతా జ్యూసులు తాగేసే ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని తాగేశాను. 2-3 గంటలకు ఏదో ఒక జ్యూస్ తాగుతుంటే ఇంకేం ఆకలేస్తుంది చెప్పండి. ఇంకా 3 అయ్యిందనమాట. 3 అయ్యింది. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయేవి. ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకొని ఇలా గ్రీన్ టీ అయితే తాగేశాను. మధ్య మధ్యలో వాటర్ కూడా తాగుతున్నాను. గ్రీన్ టీ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏవైనా పనులు ఉంటే చేసుకొని బట్టలు మెడ తట్టడం, గిన్నెలు తోమడం చేసుకొని ఇంకా 6:30 కల్లా కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇంకా గ్లాస్లో వేసుకొని ఇలా తాగాను. నాకు తెలిసి ఈ గాజు గ్లాస్ 1/2 లీటర్ ఉంటుంది అనుకుంటాను. 1/2 లీటర్ అయితే అలా పట్టాయి అనమాట. 1/2 లీటర్ నీళ్ళు తాగేసరికి కడుపు నిండిపోయింది అనమాట. ఈ రోజు మొత్తం ఇంకా డ్రింకులతోనే ఉన్నాను కదా. ఇంకా నెక్స్ట్ డే వెయిట్ అనేది కదులుతుందా లేదా అనేది ఒక రోజంతా జ్యూస్ ఫాస్టింగ్ లో ఉండడం వల్ల వెయిట్ తగ్గుతామా లేదా అనేసి మీకు డౌట్ ఉండవచ్చు. ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది అప్లోడ్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వారానికి ఎంత తగ్గుతున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.